హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ లో అన్ని రోజులు ఒకెత్తైతే వీకెండ్ మరొకెత్తనే చెప్పాలి. ఇందులో భాగంగా ఈ వీకెండ్ వచ్చిన హోస్ట్ నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి మర్యాద మనీష్ కైతే చాలా గట్టిగా ఇచ్చుకున్నారు. ఇక వచ్చి రాగానే మర్యాద మనీష్, నువ్వు సంచాలక్గా చాలా గొప్పగా చేసావని ఫీల్ అవుతున్నావా అనేసరికి అవును సార్, నేను కరెక్ట్ గానే చేశాను, ఎక్కడా కూడా ఎలాంటి తప్పు చెయ్యలేదు అంటూ చెప్పడంతో సరే మనీష్, నువ్వు చేసావని ఒప్పుకుంటున్నావు కదా, హౌస్ లో ఉన్న వాళ్ళు ఎంతమంది నువ్వు సంచాలక్గా కరెక్ట్ గా చేసావనని వాళ్ళని అడిగి తెలుసుకుందామంటే హౌస్ లో సగానికి మందికి పైగా సంచాలక్గా బాగా చెయ్యలేదంటూ చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక హోస్ట్ నాగార్జున, మర్యాద మనీష్, చూసావు కదా, అసలు నువ్వు సంచాలక్గా బాగా చేసావని నువ్వు అనుకుంటే సరిపోదు, నీతో ఉన్న నీ ఓనర్స్ కూడా బాగా చెయ్యలేదని చెప్పావు. అయినా అక్కడ ఇద్దరు అమ్మాయిలకి ఛాన్స్ చెప్పినప్పుడు అప్పుడు ఇమాన్యుయల్ కూడా నువ్వు చెప్పాలి కదా, అదేం లాజిక్ నాకు అర్థం కాలేదు. అంటే నువ్వు ఫేవరిజం చేసావా అని అడిగేసరికి లేదు సార్, ఫేవరిజం చెయ్యలేదంటే నువ్వు ఫేవరిజం చేసావని మా అందరికీ తెలుసు. అంతేకాదు నీకు ఒక విషయం చెప్పనా, నువ్వు సంచాలక్గా అన్ఫెయిర్ అని చెప్పడంతో షాక్ అయిపోయాడు మర్యాద మనీష్. దీంతో ఐఎమ్ సారీ సార్ అంటే నాకు కాదు చెప్పాల్సిందే, నువ్వు భరణికి అండ్ అలాగే ఇమాన్యుయల్కి. ఇమాన్యుయల్ ఎంతో సపోర్ట్ చేసి మరి ఒక్క ఛాన్స్ ఇవ్వచ్చని అన్నప్పటికీ కూడా నువ్వు ఎలా మాట్లాడావు. అంతేకాకుండా నువ్వు మళ్ళీ బిగ్ బాస్కే చెప్తున్నావు, ఇలాంటి వాళ్ళని కాదండి బిగ్ బాస్కి తీసుకోవడం, వైల్డ్ కార్డ్ వాళ్ళని తీసుకొచ్చి పంపించండి అని. అది ఎంతవరకు కరెక్టు? బిగ్ బాస్కి ఎప్పుడు ఏం చెయ్యాలనేది తెలుసు, నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదంటూ మర్యాద మనీష్కి అయితే హోస్ట్ నాగార్జున గారు చాలా గట్టిగా ఇచ్చుకున్నారు వీకెండ్ లో. మరి మొత్తానికి మర్యాద మనీష్ పై హోస్ట్ నాగార్జున గారు రియాక్ట్ అయిన దానిపై మీరేమంటారనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.